The education of all children, from the moment they can get along without the mother's care, shall be in state institutions at state expense. కాల్ మార్క్స్ మాట్లాడిన మాటలిది. విద్య అనేది ఆకాశమే హద్దుగా సాగాలి. కానీ ఇప్పుడున్న మన లోగోగ్రామ్తో పోలిస్తే మనకది సాధ్యం కాదు. అయినప్పటికీ ఈ మెడికల్ కాలేజ్ మనలో ప్రతి ఒక్కరి ఆశలకి అనుగుణంగా నెలకొల్పారు. డబ్బు ఉన్న వారితో సమానంగా పేదవాడు చదువుకోగలడనే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఇంతకన్నా ఏం కావాలి? ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే. అనూప్, నీ ప్రసంగాన్ని అదరగొట్టేసావు అనుకో. ఎల్సీ సెక్రటరీ, చర్చ్ ఫాదర్, బెస్ట్ కాంబినేషన్. దానిలో ఏముంది నారాయణ? మతమైనా పార్టీ అయినా ఏదైనా మనుషులు మంచి కోసమేగా చేసేది. అదే సరేలే ఫాదర్. క్రీస్తు ఎప్పుడు బాధపడుతూ కష్టించే వాళ్ళ వైపే నిలబడ్డాడు. మేం కూడా అలాగే. చాలా బాగా మాట్లాడుతున్నావయ్యా. సెబాస్టియన్, నిన్ను చర్చిలో చూడడం అసలు కుదరడం లేదే. నేను అప్పుడప్పుడు వచ్చి చర్చిలో ప్రేయర్ చేస్తూనే ఉన్నాను సార్. నువ్వు ఎక్కువగా ప్రేయర్ చేయకుండా ఉండడమే మంచిది. అనూప్, నాతో రా. ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. త్వరగా వెళ్ళు మిత్రమా, ఇప్పుడు అందరికీ నీ అవసరమే బాగా ఉంది. గ్రేట్. ఫాదర్ మాథ్యూ, చూడను, ఈయన ఫాల్ అలెగ్జాండర్, కాలేజీకి బోర్డు డైరెక్టర్. ఈయనే. హలో సార్. తను అనూప్, ఇక్కడ లోకల్ కమిటీ సెక్రటరీ. ఓ, యు ఇంప్రెస్ మీ అలాట్. అనూప్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఓ గ్రేట్. ఎస్, నేను జేఎన్లో చదివాను, ఓ. పొలిటికల్ సైన్స్. మీ పార్టీ నేషనల్ సెక్రటరీ అతను నా క్లాస్మేటే. ఇంకా కాలేజ్కి అవసరమైన సపోర్ట్ మీ పార్టీ వైపు నుంచి మాకు తప్పకుండా కావాలి. తప్పకుండా అందరినీ సపోర్ట్ చేయాలన్నదే మా పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, నాకు మీ పార్టీ గురించి బాగా తెలుసు. మిస్టర్ మనోజ్. అనూప్, సివి అనూప్. ఐఎమ్ సారీ. సీ యూ యంగ్ కామ్రేడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. మన జెన్సీ అడ్మిషన్ మార్కులు చాలవని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ రిజెక్ట్ చేసేశారు. అలాగైతే మెర్సీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్, మెరిట్ రికార్డ్స్ చూపించలేదా? ఓ, అవన్నీ వాళ్ళు పట్టించుకోనే లేదు. ఇప్పటికే చాలా మంది లైన్లో ఉన్నారని ప్రిన్సిపల్ చెప్తున్నారు. పార్టీ కోసం తన రక్తాన్ని చిందించిన మిత్రుడు జోసెఫ్ కూతురికే మనం అడ్మిషన్ ఇప్పించలేకపోయామంటే ఇక ఈ మెడికల్ కాలేజ్ ఉండటం వల్ల ఏం ప్రయోజనం? మిత్రులారా, పక్క నుంచి లంచాల కోసం రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చిన వారందరికి కూడా కాలేజీ మేనేజ్మెంట్ వారు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదిగో ఆ విద్యార్థుల యొక్క లిస్ట్ ఇదే. కాలేజ్ యూనిట్ సెక్రటరీ సోనీజీ ఇచ్చారు. ఓ, ఆల్ఫ్రెడ్ జోస్, ప్రియాంక బాలచంద్రన్, శ్రేయాస్, అనుపమ మోహన్, చాక్స్. మిత్రులారా, స్టూడెంట్ ఫెడరేషన్ ఈ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడింది. ఈ కాలేజీలో కూడా నిజాయితీ బాగా కొరవడిందనేది పార్టీకి అర్థమైపోయింది. అభివృద్ధి చెందేటప్పుడు ఎదిరించే పార్టీ మనది అన్నారని, అలాంటి విమర్శలకు తావివ్వకూడదని కాలేజీకి మనం సపోర్ట్ చేశాం. మన ఆలీసార్ ఇల్లు ఉంది కదా, కాలేజీ పిల్లలకు ఆ ఇల్లుని అద్దెకిచ్చారు. వాళ్ళందరూ తాగుడు వాగుడు ఎక్కువైందని పక్కనున్న వారందరూ దాని గురించి అడుగుతున్నారు. ఆ విషయాన్ని కొంచెం మీరు అడగాలి. ఆలీసార్ ఇంటి గురించి నేను చూసుకుంటాను. దానితో పాటుగా ఈ మెడికల్ కాలేజీ యొక్క తప్పుడు నిర్ణయాలు వ్యతిరేకించి పార్టీ బలమైన గళాన్ని వినిపిస్తుంది. అడ్మిషన్స్ కోసం కాలేజీ రూల్స్ మాత్రమే మేము ఫాలో చేస్తాం. జెన్సీ జోసెఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించిన ఎంతో మంది అప్లికేషన్స్ అదే విధంగా రిజెక్ట్ అయ్యాయి. అలా అయితే ఈ లిస్టులో ఉన్న 5 విద్యార్థులకి ఎటువంటి గైడ్లైన్స్తో అడ్మిషన్ ఇచ్చారండి? ఇంతకుమించి ఆయనతో మాట్లాడే ప్రయోజనం లేదు. అలాగైతే మమ్మల్ని పాల్ అలెగ్జాండర్తో మాట్లాడమంటారా? మాట్లాడి చూడండి, తప్పే ఉంది. కానీ డాక్టర్ పాల్ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం కెనడా వెళ్లారు. ఇతర దేశాల్లో లాగా వెనక వైపు నుంచి మీ మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినట్టు అడ్మిషన్స్ ఇచ్చే తీరు చూస్తున్నాం కదా. దీనివల్ల ఈ ఊరు విద్యార్థులకి ఏమీ ఒరగలేదు. క్యాపిటేషన్ ఇచ్చే వాళ్ళకే అడ్మిషన్ ఇచ్చే కాలేజ్ అని మీ కాలేజీని మార్చాలనుకుంటే మా తీరు కూడా మారుతుంది. అనూప్, వీళ్లతో మాట్లాడే ఎటువంటి ప్రయోజనం లేదు. నేను వెళ్తున్నాను. ఆ తర్వాత ప్రజలతో కలిసి పోరాటం ప్రారంభించారు. స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటాన్ని మొదలుపెట్టాం. అందుకని ఆ 5 కుర్రాళ్ళు కాలేజీ వదిలి వెళ్ళిపోయారు. అప్పట్లో అదొక పెద్ద న్యూస్. వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉందా? లిస్ట్ మాత్రమే కాదు, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను తెచ్చిస్తాను, ఉండండి. ఇదిగోండి సార్. స్నేహితుడు జోసెఫ్ స్మృత్యంజలి రోజున అనూప్ ఎక్కడున్నాడో మీకు తెలుసా? మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నాడు. ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి నా బైక్ కూడా తీసుకెళ్లాడు. అంటే విషయం మీకు తెలియదన్నమాట. ఏదో అమ్మాయి విషయం అని మాకు తెలిసిందే. అనూప్ నాటక జీవితం, లంబసింగి ప్రయాణం పార్టీలోనే కొన్ని విమర్శలకు దారితీసింది. కానీ అవన్నీ అతని పర్సనల్ కదా సార్. అందుకనే నేను అందులో తలదూర్చలేదు. తన వ్యక్తిగత జీవితం, మనం జీవిస్తున్న జీవితానికి మధ్యలో ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. ఒక మనిషికి 2 ముఖాలుండొచ్చు, 2 మనసులు ఉండొచ్చు,
అంతే కదా జో సెబాస్టియన్? ఈయన మా నారాయణ అన్న. నాకు తెలుసు, అనూప్కి బాగా కావలసిన వారు. అవసాన దశలో కూడా ఈ పార్టీకి ఏదో చేద్దామని ఇంత దూరం వచ్చిన వారు. నారాయణ గారితో కూడా నేను కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడా. ఏదో ఒక రోజు కలుసుకుందాం. సరే. సరే. I hate being on my own. Everyone can see that I really fell, and I'm going through hell, thinking about you with somebody else. ఓకే ఓకే. హాయ్ సార్, ఫీమేల్ వాయిస్ నువ్వు రికార్డ్ చేయి. హే, వర్క్ చేసుకోండి. ఐ కెన్ వెయిట్ ఫర్ యూ. నో సార్, నో ప్రాబ్లం, ప్లీజ్. రండి సార్, లోపలికి రండి. అయితే మ్యూజిక్ ఏనా ఆల్ఫీ ప్రపంచం? మరెందుకు మెడిసిన్కి వెళ్ళావు? మార్కులు కూడా తక్కువ వచ్చాయి. మెడికల్ చేరింది నాన్నగారి బలవంతం వల్ల. అది సరే, కూర్చో. నాన్న ఒక 20 ఏళ్ళు దుబాయ్లోనే ఉన్నారు. నా స్కూలింగ్ కూడా అక్కడే జరిగింది. అప్పుడే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఫిలిప్పోస్ కోషి ఈ కాస్మోపాలిటన్ కాలేజీలో అడ్మిషన్ క్యాంపెయిన్ కోసం దుబాయ్ వచ్చారు. క్యాపిటేషన్ ఫీజు ఎక్కువ ఇవ్వాలనుకుంటా కదా? లేదు సార్, దీనికి అనూపన్న మరణానికి సంబంధం ఏంటి? భయపడినట్టున్నావు ఆల్ఫీ. ఏదైనా సంబంధం ఉందా అని విచారించాలిగా. పోరాటం చాలా తీవ్రంగా జరిగింది, అవునా? వాళ్ళంతా మా శత్రువులుగా ప్రవర్తించారు సార్ మా అందరితో. రే ఆగరా, ఇక్కడ రేస్ కోసం వచ్చావా, చదవడానికి వచ్చావరా? నీతో మెంబర్షిప్ గురించి చెప్పినప్పుడు ఏమన్నావరా? ఈ పార్టీ మీద నమ్మకం లేదన్నావు కదా, అంతే కదా? హే, ఎందుకని ఇంత గొడవ చేస్తున్నారు? నువ్వు అంత ఈజీగా వెళ్ళటం కుదరదు. అనీష్, కీవరా. ఓహో, రే ఏంట్రా అక్కడ గొడవ? రే టోనీ, మొదటి రోజే పెత్తనం చాలా ఇస్తావేంట్రా? రే నువ్వు ఇంటికెళ్ళు. ఎలా వెళ్ళాలి? కీ వీళ్ళ దగ్గర ఉంది. రే అడికి ఇచ్చేరా. రే ఇల్లరా. రేయ్, మేం ప్రిన్సిపాల్ కలవడానికి వచ్చాం. ఇక్కడేంటి గొడవ జరుగుతుంది? ఏం లేదన్నా. మరైతే వాణెందుకు రాపుతున్నారు? అనుపన వీళ్ళ లిస్ట్లో ఉన్నాడు, అలీఫ్. ఇదిగోరా. ఓ, వీళ్ళే నా కుర్రాళ్ళు. రే, వాళ్ళు వస్తున్నారా? మనం ముందు ఒకసారి కలిసాం. నా పేరు అనూప్, గుర్తుంది అల్ఫీ? చూడు, ఇది ఒక చిన్న పల్లెటూరు. సిటీలో ఉన్నట్టుగా లేట్ నైట్ పార్టీస్, మ్యూజిక్ జామింగ్ సెషన్స్ అన్నీ ఇక్కడున్న వాళ్ళకి నచ్చవు. అందుకని ఇవన్నీ రూమ్లో పెట్టుకుంటే మంచిది. మేము చదువుకోవడానికి వచ్చాం, పోరాటానికి కాదు. మమ్మల్ని ఎందుకు మీరు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు? హే, పోరాటం గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే మీ ఎదుగురిని మాత్రం టార్గెట్ చేయడానికి కాదు. మా పార్టీకి ఉండే లక్ష్యాలు అలాంటివి. అర్హత ఉన్నవాడికి అడ్మిషన్ దొరికి తీరాలి. మీరన్నది కూడా నిజమే. వీడు కూడా కోర్సుని డిస్కంటిన్యూ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎందుకన్నలా? గిటారు, మ్యూజిక్ అంటే వీడికి ఇష్టం. ఇంట్లో పోరు భరించలేక ఇక్కడికి వచ్చాడు. ఓ, అందుకే సెటప్ చేశారా? ఆల్ఫీకి ఫేవరెట్ ఎవరు? ఆహా, అలాగేం లేదు. పిన్ ఫ్లాయిడ్, బోంజాయ్, జాక్సన్. ఓ గ్రేట్. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది మైకేల్ జాక్సన్, బాబ్ మార్లియన్. ఓ, గంజాగన్, స్మార్ట్ టు జాయింట్. నాకు ఇష్టమే మార్లీ అంటే. బాబ్ మార్లియన్ పాడిన బఫెలో సోల్జర్, ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ డైమెన్షన్ కదా. ఇదేంటిది? రెడ్ వైన్. రెడ్ వైన్. సో అన్యూజువల్. వేరే ఏమీ లేవా? ఇది మా బ్రదర్ తీసుకొచ్చాడు. లవ్ లైక్ రెడ్ వైన్, సో డివైన్. ఓకే దెన్, గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. మర్చిపోయా, ఎగపై ప్రాక్టీస్ ఇక్కడ చేయకండి, రూమ్లో చేసుకోండి, లేదంటే నాకు పని పడుతుంది. నేను చూసిన పార్టీ నాయకులందరిలో కన్నా డిఫరెంట్గా అనిపించారు అనూపన్న. మ్యూజిక్లో నాకున్న అభిరుచిని ఇంకా ఎక్కువ చేశారు సార్. మరి ఆల్ఫీ, నువ్వు తన ఫ్యాన్గా మారిపోయావన్నమాట. సార్, నిజంగా అసలు ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలనుంది. మీకు ఏ విధంగా సహకరించమన్నా నేను సిద్ధంగా ఉంటాను.